ఈ పత్రికలో రాయబడినటువంటి మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నీ మనసులోని తీసుకుంటే నీ జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుత కార్యంలో చూడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వాక్యం చూడండి ప్రియులారా. మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన పోరాడవలనని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. పిల్లరా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులకు ఎవరు పరిశుద్ధులు? పిల్లరా, ఈ లోకంలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, పరిశుద్ధులు లేరు. అయితే యేసు రక్తంలో కడగబడితే వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, తన పిల్లలుగా మార్చుకుంటున్నాడు. తప్పకుండా దేవుని నామమున ఈరోజు ఆయన మాట విని ఆయన పిలుపుకు లోబడి నువ్వు ఆ మందిరంలో చేర్చబడినావు, దేవుని సంఘంలో చేర్చబడినావు, దేవుని మాటల్ని వింటున్నావు. ఆయన అంటున్నాడు నీకు శుభాలు తెలియజేస్తున్నాడు, నీ కుటుంబానికి ఆయన శుభము తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆ ప్రభువే నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన నీకు ఒక పనిని దేవుడు అప్పగించినప్పుడు, ఒక పనిని నీకు దేవుడు అప్పగించినప్పుడు నేను నమ్మి నువ్వు ఎలా చేయాలి? మనుషులను అయితే నువ్వు మభ్యపెట్టవచ్చు, అది ఇది సాగులు చెప్పి మనుషులకు అది నేను నువ్వు చెప్పవచ్చు, తప్పించుకోవచ్చు. మనుషులు ఏదైనా పని అప్పచెప్పారంటే ఆ పనిని నిర్లక్ష్యం చేయవచ్చు, అలక్ష్యం చేయవచ్చు, ఆ పనిని చేయకుండా పోవచ్చు. కానీ మరలా దానికి ఏదో ఒకటి కారణం చెప్పవచ్చు. కానీ దేవుడు నీకు ఒక పని అప్పచెప్తే, దేవుడు నీకు ఒక పని, ఒక బాధ్యత అప్పచెప్తే ఆ పనికి నువ్వు చేయకుండా ఆయనకు సాగు చెప్తే అనుకుంటారా? నువ్వు సాగు చెప్తే నాకు తెలుసా? తెలియదు. ఖచ్చితంగా తెలుసు. సమయం లేదు, కుదురుబాటు లేదు, నాకు అవకాశం లేదు, ఇట్లాంటి ఆయన దగ్గర కుదరు. సేవకుడు నాకు సేవకుడు ఆడ ఉంటారులే, ఆయనకి ఏం తెలుసులే అనుకొని అనవచ్చు. మీ అధికారులకు ఆ అధికారి ఆడున్నాలే, ఎక్కడ చూస్తున్నాలే అనుకోవచ్చు. తల్లిదండ్రులకు మా తల్లిదండ్రులు ఇక్కడ లేరు కదా, వాళ్ళు చెప్పినటువంటి బాధ్యతలు చేయకుండా ఉండవచ్చు. ఎందరో కళ్ళు కప్పెట్టవచ్చు. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు కళ్ళు మాత్రం కట్టట్లేదు. ఆయన కన్నులకు ఏది కూడా మరుగు చేయబడలేదు. ఆయన నీకు నమ్మి ఒక బాధ్యత నీ చేతికి అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా మనకు ఒక బాధ్యతను దేవుడు అప్పగించినాడు. ఆ బాధ్యత ఏంటో మనం చూడండి. యోధా రాసిన పత్రిక 22వ వాక్యం చదవండి పిల్లరా. 20వ వాక్యం నుంచి చదువుతారా? 20వ వాక్యం. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కొట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉంది. సందేహపడు వారి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు కొందరిని కరుణించుడి. పిల్లరా, మనకు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పచెప్పినాడు. ఆ బాధ్యతలు మనం సక్రమంగా నిర్వహించాలి. పరిశుద్ధులకు ఒక్కసారే ఆయన అప్పగించినాడంట బోధ. ఆ బోధ ప్రకారం మనం ముందుకు సాగాలి. పరిశుద్ధులుగా దేవుడు నిన్ను పిలిచినాడు, పరిశుద్ధపరిచినాడు, దేవుడు బిడ్డలుగా మార్చుకున్నాడు. నీకు ఒక బోధను అప్పగించినాడు, ఒక బాధ్యతను నీకు అప్పగించినాడు. ఆ అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నువ్వు ముందుకు సాగాలి. ఏమాత్రము కూడా ఆ బాధ్యతలను నువ్వు తీసుకోకుండా ఉండకూడదు పిల్లలు. బాధ్యత ఖచ్చితంగా కంపల్సరీగా దేవుని మాటకు లోబడాల్సింది. అదేంటో చూడండి పిల్లరా. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. మిమ్మల్ని మీరేం చేయాలంట? కట్టుకోవాలి. ఇప్పుడు గోడ మీద ఒక రాయి గోడ కట్టాలనుకున్నాడు. ఒక్కొక్క ఇటుక పేర్చుకోవాలి. ఒక్కొక్క ఇటుక ఎలా కడుతున్నారని చాలా జాగ్రత్త కట్టాలి.
ఇది కట్టేది కానీ సక్రమంగా కట్టలేదు అనుకోండి, పైన కట్టేది కూడా అది వంకగానే పోతుంది. మా ఊర్లో గోడ కట్టడానికి తీసుకున్నారంట, మా నాన్న చెప్పేవారు. మట్టి గోడలు మట్టితో కలిపి రాళ్ళతో కట్టేవారు. అయితే వర్షం మోడం వేసిందంట, ఇది కడతా ఉన్నారు. కడతా ఉంటే అప్పుడు అన్నం పెట్టేవాళ్ళంట. అంతే కడితే గోడలు కడితే అన్నం పెట్టేవాళ్ళు, అన్నం కోసమే పని చేసేవాళ్ళు. అంతే తినడానికి తిండి లేదు. ముగ్గురు కలిసి కట్టారంట. ఒకడు మాత్రం త్వరగా చెప్తున్నాడంట ఒకరికి, అరే నువ్వు పోయి తొందరగా అన్నం పెట్టుకురాపోరా, ఇదే కొంచెం తేడా ఉంది మనం కట్టే కూడా. మనం అన్నం పెట్టించుకునే లోపు కింద పడేటట్టు, ఒకరు కింద పడితే మనకు అన్నం పెట్టడం వల్ల. కాబట్టి ఇది పడే ఒరిగే లోపు మేము ఆడుకొని నిలబడతాను గోడకు. నువ్వు పోయి అన్నం పెట్టుకున్నా దాటిపోయినాక మేము పక్క దొరుకుతావు, ఎట్లా పడేటట్టుంది, అది ఒరిగిపోతుంది. అది ఒరిగే కొద్దీ ఆడుకుంటున్నారంట దానికి. ఎందుకని అన్నం పెట్టడానికి. అంటే వాళ్ళు కట్టడం ఎలా ఉంది, కట్టడము సరిగా లేదు కాబట్టి అది ఒరిగి కింద పడిపోతుంది. చివరికి అన్నం పెట్టుకుని దాటిపోయేసరికి అదంతా కూడా గోడంతా పడిపోయిందంట. మరలా వాళ్ళు రేపు మళ్ళీ పిలిచారు. మళ్ళీ వీళ్ళకి ఇదే పని, ఇంకా కట్టడము అది పడిపోవటము, కట్టడము ఇది పడిపోవటము. కారణం ఏంటి? వాళ్ళు కట్టడానికి రాదు, కానీ వాళ్ళు తినడానికి తిండి కోసం, ఒక పూట కూటి కోసం వాళ్ళు ఏం చేస్తారు, ప్రయాసపడతారు, కట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద కూడా ఏడోసారి పడిపోతుంది, దాన్ని కూడా మనం కవర్ చేసి కట్టుకుంటూ వెళ్తాం. అయితే సరైన కట్టగానే తెలిసినటువంటి వ్యక్తి అయితే దాన్ని చాలా భద్రతతో కడతాడు, చాలా జాగ్రత్తగా కడతాడు. ఏ మూలం దగ్గర, వంపుల దగ్గర, గోడ దగ్గర ప్లాస్టింగ్ చేయడానికి మరొకరు ఎవరైనా వచ్చి ఎవరైనా గోడ కట్టింది అంటారని చాలా జాగ్రత్త కడతాడు. అయితే నీవు నేను మనం కూడా ప్రభులో చాలా చక్కగా కట్టుకోవాలి. ఎవరైనా ఏమంటారంటే, ఎవరైనా విశ్వాసాలు ఏదైనా జారిపోతే ఇది ఎవరు ఏ చర్చకి పోతారంటారు. ముందు అనేది ఎవరు ముందు పాస్టర్ అంటారు. ఏం నేర్పించినాడు ఆ పాస్టర్, ఏం చెప్పినాడు. ఒక బ్రదరు ప్రార్థనకు వస్తుండేవాడు. ప్రార్థనకు వస్తున్న తర్వాత ఒక సిస్టర్ని తీసుకొని వెళ్ళిపోయినాడు. రాజ్యంలో వచ్చేటటువంటి ఎవరస్తులలో ఒక సిస్టర్ని తీసుకొని వెళ్ళిపోతే, నీవు చేసిన తప్పు ఎవరు? సంఘంలో ఒక వ్యక్తి చేసినాడు. సంఘంలో ఒక వ్యక్తి చేసినాక ఆ మాట మంచి దైవజనుడు, ప్రార్థనా పరుడు. కానీ ఎవరికి వచ్చి నీకు చనిపోయారు? వాళ్ళని సేవకుడితో పాటు తిరుగుతుంటారు చూడు ప్రార్థన. అంటే అంత ఎంతో కన్నీరుగా ఎంత కష్టపడి ప్రార్థన జీవితానికి కలిగి ముందుకు సాగుతున్న దైవజనులతో ఎటువంటి వారు జత అయినారు చూడండి. దేవుని నామానికి చనిపోయేది కాకనే కాక సేవకుడికి కూడా కలిసిగాక మనం ఎలా నిల్చుంటున్నామో దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. మన మాటలలో, చూపులలో, తలంపులలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో మనం సక్రంగా ముందుకు సాగిపోతా ఉంటే, ఆత్మీయంగా ముందుకు నడుచుకుంటూ పోతా ఉంటే మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. మీరు నిజంగా దేవుని ఎరిగిన పిల్లలు, దేవునిలో కట్టబడుచున్న వారు, దేవుని బోధకు లోబడిన వారు, మీరు దేవునిలో మనం కట్టుకోవాలి పిల్లలు. ప్రతిరోజు మనం దేవునిలో ఎలా కట్టుకుంటున్నామో జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకరోజు అగ్ని లాంటి మహాపరీక్షలు మనల్ని పరీక్ష చేస్తాయట. ఇప్పుడు గడ్డివా ఉంది, అగ్గిపొల ఒకటి చాలండి, ఎంతలో గడ్డి అయినా కాలిపో. నువ్వు గడ్డితో కట్టుకుంటున్నావో, పేకాలతో కట్టుకుంటున్నావో, దేంతో కట్టుకుంటున్నావో జాగ్రత్త చూసుకో. బంగారంతో కట్టుకుంటున్నావో, వెండితో కట్టుకుంటున్నావో. అయితే ఒకరోజు అగ్ని మాత్రం పరీక్ష చేస్తుంది. ఆ అగ్ని పరీక్ష చేసినప్పుడు కొయ్యకాలం అనేది కాలిపోతుంది, గడ్డి అనేది కాలిపోతుంది. ఈ రోజులలో ఇంత భక్తి చేస్తున్న నీ భక్తి జీవితంలో ఒకరోజు పరీక్ష వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష వస్తుంది. సంవత్సరం పొద్దుల్లో మందిరానికి రండి, చివరిలో ఎక్కడో ఒకసారి ఒక భయంకరమైన పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఎందుకు వచ్చిందంటే నిన్ను ఒక మెట్టి ఎక్కించడం కోసం. ఇటువంటి పరీక్షలు నాకే రావాలా, ఈ శోధనలు నాకే రావాలా అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుని పిల్లలకు అట్లాంటి వస్తేనే ఇంకొక మెట్టి ఎక్కుతారు. దేవునికి స్తోత్రం. అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చేది ఎందుకంటే మనం శ్రేష్ఠులుగా మార్చబడాలి. తల్లి, చెల్లి, అక్క, దేవుని పిల్లలు ఎటువంటి అగ్నిలో నుండి క్షేమంగా బయటకు వస్తారు. కానీ దేవుని జరగని వారు మాత్రం ఖచ్చితంగా కాలిపోతారు, ఖచ్చితంగా శ్రమల కొలువులో కొట్టుకొని వెళ్ళిపోతారు. ఈరోజు క్రీస్తు అనే బండ మీద నిలబడగలిగితే ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా నువ్వు కదల్చబడవు. చప్పటి దేవుడు నువ్వు ప్రభులో కట్టుకో. నువ్వు ప్రభులో ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో నువ్వు స్థిరంగా నిలబడతావు. అందుకే అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం. ఈ భాగం మనం పట్టుకొని అపొస్తలుల కార్యంలో ఉన్నటువంటి ఒక సందేశాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యం గ్రంథం
అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వాక్యం. వీరు అపోస్తుల బోధ యందును ప్రియులారా అప్పగించబడినటువంటి దేవుని బోధలో మనం నిలిచి ఉండాలి. దేవుడు ఏదైతే పరిశుద్ధులకు ఒక్కసారి బోధ అప్పగించినాడు ఆ బోధలో మనం నిలిచి ఉండాలి. ఆ బోధ ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. పైసారి మనం ఏం గురించి చదువుకున్నాం? ప్రార్థన గురించి చదువుకున్నాం. దేవుని చిత్తమైతే మరొక తరుణం ఈ భాగం గురించి హెచ్చరిక చేసుకుందాం అనుకున్నాం. ఈ వారంలో మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మన అపోస్తుల బోధలో మనం బోధ అపోస్తులు అంటే పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బోధలో మనం నిలిచి, అందుకే దేవుని మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. వీరు అపోస్తుల బోధ యందును మరొకటి సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఇలా ఉన్నారు కాబట్టి వారి జీవితంలో అప్పుడు చూడండి పిల్లరా, ప్రతి వారికి భయం కలిగింది. అనేక మహత్కార్యాలు సూచక్రియలు కూడా అపోస్తుల ద్వారా అనగా దేవుని చేత పిలువబడిన వారి ద్వారా అనేక అద్భుతాలు చేయించారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల చేతుల నుంచి పరిశుద్ధాత్మ దిగడం చూశారు. అపోస్తులు ప్రార్థన చేస్తే దేవశక్తులు వెళ్ళిపోవడం చూశారు. అపోస్తులు ప్రార్థన చేయగానే రోగులు స్వస్థత పొందడం చూశారు. అపోస్తులు అనగా దేవుని పిలుపుకు లోబడిన వారు. ఈరోజు దేవుని పిలిచాడా? చాలా మంది సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవలో దేవుని పిలుపుంటేనే నిలబడతారు. చాలా మంది కూడా దేవుని మార్గంలో సాగడానికి ముందుకు వస్తుంటారు. కానీ దేవుని పిలుపుకు లోబడితే నువ్వు స్థిరంగా నిలబడతావు. దేవుని పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువా నువ్వు పిలువయ్యా, నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నన్ను దర్శించాలి, నా పాపాలు క్షమించాలి. నీకు ఆ అనుభవంలోకి వచ్చారు. దేవుడు ఏ వాక్యం ద్వారా నిన్ను పిలిచినాడు? దేవుడు ఏ మాట ద్వారా నిన్ను ఎన్నుకున్నాడు? దేవుడు ఏ మాట ద్వారా నిన్ను దర్శించినాడు? దేవుడు ఏ మాట నీకు చెప్పినాడు నిన్ను స్వస్థపరచడానికి? ఏ మాటల ద్వారా నిన్ను హెచ్చరిక చేసి బలపరిచినాడు? ఈ మాటలు మనం పట్టుకోవాలి. వస్తా వెళ్ళిపోతాం అలా ఉండకూడదు. దేవుని మాటలు మనం పట్టుకోవాలి. ఎందుకంటే అవి జీవము కలిగినవి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మనం బ్రతికించేది. బూదిగంత వరకు నువ్వు సాక్షులుగా ఉండాలి నాకు అన్నాడు దేవుడు. ఎలా ప్రభువా? కనీసం నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, నాకు ఎలా నీకు సాక్షిగా ఉండాలంటే నువ్వు వాళ్ళ ఊరికి నిలుచొని ఉండు అన్నాడు. ఊరికి కనిపెట్టుకొని ఉండు అన్నాడు. రోగుల మీద నోరాసి ప్రార్థన చేయమన్నాడు. అంతే. ప్రార్థన చేస్తుంటే అద్భుత కార్యాలు తీసుకుంటాం. దేవునికి స్తోత్రం. మత్స్వార్థ 10వ అధ్యాయం 28వ వాక్యం దేవుడిని పిలిచినాడు సేవకు. అనేక ప్రాంతాల్లో సేవ చేయమని పంపించాడు. దేవుని వాక్య ఆధారం చేసుకొని నేను ముందుకు సాగుతున్నప్పుడు దేవుడే నడిపిస్తూ వచ్చినాడు. ఈ రోజు ఈ ప్రాంతం అంతా కొత్త ప్రాంతమేనా? ఇది మేము పుట్టి పెరిగిన ఏరియా కాదు, అది ప్రకాశం జిల్లా. కానీ ఈ జిల్లా ప్రాంతంలో ఇక్కడ తీసుకొని వచ్చారు. రాయలసీమ ప్రాంతంలో మాకు ముందు అనుకునేవాళ్ళు రాయలసీమ చాలా భయంకరమైన ప్రాంతం, చాలా జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు నాకు. ఇక్కడ చాలా జాగ్రత్త, చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సేవ చేయాలంటే నువ్వు జాగ్రత్త. ఎందుకు మన ఏరియా చేయొచ్చు కదా. చాలా మంది బ్రతికినాడు. మా సైడే ఉండన్నా, మన సైడే ఉండన్నా, మన సైడ్ మంచి మందిరం కట్టిస్తాం నేను ఉండన్నా. కానీ దేవుడు పిలిచాడు. అనేక ప్రజలు ఉన్నారు అక్కడ, వాళ్ళకి స్వార్థ ప్రకటించాలి. దేవుడికి స్తోత్రం. ఆ బోధనలో నిలిచి దేవుడు పిలిచిన బోధనలో నిలిచి ఉంటే నువ్వు అడుగు వేసే ప్రతి స్థలంలో దేవుడు అర్థాలు చేసుకుంటావు. దేవుడి మాట అనుకు నువ్వు వివేకం చూపించు. తల్లి చెల్లి అక్క వినండి, ఈరోజు నువ్వు ఏ బోధనలో నిలిచుకుంటున్నావో, ఎలా కట్టుకుంటున్నావో నేను పరీక్ష చేసుకుంటున్నావు. నువ్వు వాక్యం చేత నువ్వు కట్టబడాలి. వాక్యం చేత రోజు ఒక ఇటుక ఏ విధంగా ఒక గోడను ఎలా కడతారో, నువ్వు వాక్యం ఉన్న ప్రతిసారి నీ ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. నువ్వు ఒక్కొక్క ఇటుక నువ్వు పేర్చుకోవాలి వాక్యం ద్వారా. అంతేగాని ఇప్పుడు పేర్చినటువంటి ఇటుకలలో ఏ ఇటుకైనా సరిగా పేర్చలేదనుకో, పైన కట్టిన గోడ ఉంటుందన్నా, కింద సక్రమంగా పునాది లేకపోతే పైన ఎటువంటి స్టార్ వేసి నిలబడదు. కాబట్టి పునాది చాలా స్టాండర్డ్ ఉండాలి. గోడ కట్టేటప్పుడు కూడా ఇటుకలు కూడా చాలా సక్రమంగా, చాలా క్రమంగా పేర్చాలి. చాలా మంది ఏమంటారంటే
ఇసుకను ఇసుక తర్వాత సిమెంట్ కలిపేటప్పుడు కొన్ని కొలతలు తీసుకుంటారు. ఆ కొలతలలో ఏమాత్రం లోపం వచ్చిందనుకోండి, సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది ఎక్కువ కాలం ఉంటుంది. అంటే దాని కొలతల ప్రకారమే తీసుకుంటాం. అంటే ఈరోజు ప్రభువులో కూడా నిలబడాలంటే ఒక కొలత. అపోస్తలుల బోధనలో నిలబడితే ఎన్ని వచ్చినా నిన్ను కదిలించాలి. దేవునికి స్తోత్రం. పునాది స్థిరంగా ఉండాలంటే నువ్వు ప్రభులో స్థిరంగా ఉండాలి. నువ్వు ప్రభులో స్థిరంగా ఉండాలి. ప్రభువులను కట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రభువులను కట్టుకుంటావో ఎన్ని ఆపదలు వచ్చినా నువ్వు వెనుదిరగవు, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు వెనుదిరగవు, ఎన్ని రోగాలే రాని వెనుదిరగవు. భక్తుడైనటువంటి ఏబులాగా స్థిరంగా నిలబడుతావు. దేవునికి స్తోత్రం. భక్తుడైన ఏబు జీవితంలో కుమారులను కోల్పోయినాడు. ఈ రోజులలో అటువంటి వారిని మనం ఈ లోకంలో చూస్తే ఏం చేసినాడు దేవుడు? వాళ్ళనేది కాదు, పక్కన వాళ్ళే అంటారు పాటలో ఏం చేసినాడు దేవుడు? ఏం మేలు చేసినాడు? దేవుని మందిరానికి పోతే నీకు ఏం మేలు జరిగింది? ఈయన ఎక్కడ వస్తాడు? రెండు మాటలు. వాళ్ళను ఓదార్చవలసిన వారు, వాళ్ళని అగ్నిలో లాగింటూ బయటికి తీసుకొచ్చి వాళ్ళని బలపరచవలసిన వారు, వారి కోసం కన్నీరు కాల్చి ప్రార్థన చేయవలసిన వారు, వారిని బలపరచవలసిన వారే ఇంకా కాస్త ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళని ఏదని కనుక మాట్లాడుతూ ఉంటారు. ఏం చేసినాడు దేవుడు? మీకు పోయి అక్కడికి పోతే ఏం జరిగింది, ఇక్కడికి పోతే ఏం జరిగింది? చూడండి, ఎక్కడ అయినా కూడా దేవుని మందిరం యేసుక్రీస్తులో నిలిచి ఉంటే పరిస్థితి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తులో నిలిచి ఉండాలంటే నువ్వు దేవుళ్ళు ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో, వాక్యానుసారంగా నువ్వు కట్టుకుంటావో, నువ్వు స్థిరంగా నిలబడగలవు. నువ్వు కదల్చబడవు. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఒక్క అడుగు వేసినా నువ్వు నిలబడలేవు. ఈరోజు నువ్వు కట్టుబడాలి. వాక్యం చేత నువ్వు కట్టుకోవాలి. ఇంకొక వాక్యం జ్ఞాపకం చేస్తాను. యూదా రాసిన పత్రికలోనే పిల్లరా, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, 21వ వాక్యం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఎక్కడ ప్రార్థన? పరిశుద్ధాత్మ. పరిశుద్ధత కలిగి ప్రార్థన జీవితం కలిగి. చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తారు. పాపాలను అంటుకట్టబడి ఇంకా ప్రార్థన చేస్తుంటారు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధతలోనికి వచ్చి చాలా మంది కూడా పరిశుద్ధత లేకుండా జీవిస్తూనే అన్ని కావాలని ఆలోచన చేస్తారు. చూడండి పిల్లలు, దేవుని దగ్గర ఉండే ప్రతిఫలాన్ని అన్ని ఆశిస్తారు, కానీ తల్లి చెల్లినాక నువ్వు ప్రతిఫలం ఆశించడం మంచిదే, కానీ నువ్వు పరిశుద్ధతమైన మార్గంలోకి వచ్చి ఆశిస్తే నువ్వు తొందరగా స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. అతి తక్కువ సమయంలోనే నీ సొంతమైపోతుంది. నువ్వు చేసే ప్రార్థన నీకు వెంటనే నీవు కార్యాలు చూస్తావు. కారణం పరిశుద్ధత. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావో, పరిశుద్ధుడైన యేసయ్య మీద నువ్వు ఆధారపడతావో, పరిశుద్ధుడైన నువ్వు బ్రతకడానికి ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదురుకు వచ్చి నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నీ రక్తంతో కడగయ్యా అని ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడతావో నీ ప్రార్థనకు ప్రతిఫలం చూస్తావు. దేవునికి స్తోత్రం. ప్రభుకు ఆయాసకరమైనది, ప్రభుకు వ్యతిరేకమైనది, ప్రభుకు దుఃఖాన్ని కలుగజేసేది, ప్రభుకు బాధ కలుగజేసేది నీ జీవితంలో ఏది కూడా తొలగించుకోవాలి. మొదటిగా పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు పరలోక రాజ్యం చేరనని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన చూపులలో పరిశుద్ధత ఉందా? మన తలంపులలో పరిశుద్ధత ఉందా? మన నడకలో పరిశుద్ధత ఉందా? మనం పలంచే తలంపులలో పరిశుద్ధత ఉందా? మన మాటలలో పరిశుద్ధత ఉందా? కానీ ఆశిస్తా ఉన్నాం, ప్రభువుని ఆశిస్తా ఉన్నాం, కానీ మనం ఆశిస్తా ఉన్నాం, కానీ అది మన సొంతం కావాలి అంటే మనం పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన మీద ఆధారపడితే అది సొంతం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. అది ఆరోగ్యమైన కావచ్చు, కుటుంబంలో సమస్యలైన అన్ని తొలగిస్తాడు ఆయన, అన్ని బాధలన్నీ తొలగిస్తాడు, ఇబ్బందులన్నీ తొలగిస్తాడు, అయితే నెమ్మదిని దయచేస్తాడు. అయితే నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు, ఎలా ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చదవండి. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమతో నిలుచున్నట్టు కాచుకొని ఉన్నది. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి.
నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తానని దేవుడు వాక్యంలో మాట్లాడాడు. నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తాను అంటే, ఇప్పుడు చాలా మంది పనులు చేయడానికి చాలా మంది పొలానికి వెళ్తా ఉంటారు. ఇప్పుడు యజమానుడు ఇష్టపడినాడు. ఏమని ఇష్టపడినాడంటే, ఇళ్ళల్లో ఎక్కువ పని చేసిన వారికి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాము, కష్టం ఎక్కువ చేసిన వారికి అనుకున్నాడు. అందరి పనిని పరీక్ష చేసి చూస్తాము. వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే వారిని యజమానుడు చూస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు. ఇంకా జీతం ఇచ్చే సమయానికి వచ్చేసరికి కొంతమందిని ఏమో 9 గంటలకు, కొంతమందిని 10 గంటలకు, కొంతమంది 12 గంటలకు, కొంతమంది 5 గంటలకు పిలుచుకున్నాడు పనికి. రకరకాలు పిలుచుకున్నాడు టైంలో. ఉదయాన్నే పొద్దునే పోయినాడు అనుకున్నాడు, నేను పొద్దున వచ్చిన కదా పనికి, నాకు ఎక్కువ జీతం ఇస్తాడేమో అనుకున్నాడు. అయితే పొద్దునే వాడితో మాట్లాడుకొని పోయినాడు, నీకు ఇంత ఇస్తాను జీతం అని మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం పోయినోళ్ళకి ఇంకా జీతం ఏం చెప్పలేదు, సాయంత్రం పోయినోళ్ళకి జీతం ఏం చెప్పలేదు. పనికిరాండి, ఏదో ఒకటి నాకు నచ్చింది ఏదో ఇస్తానన్నాడు యజమానుడు చెప్పాడు. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే పిల్లరా అందరికి పంచుతా ఉంటే మొదటి వాడు అనుకుంటున్నాడు, ఇంకా ఎక్కువ ఇతరేమో నాకు పొద్దున వచ్చిన కదా నేను అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తుంటే వాడికి ఎంత చెప్పాడు అంతే ఇచ్చాడు యజమానుడు, పంపించేసాడు. మధ్యాహ్నం 9 గంటల పోయినాడికి కూడా అంతే ఇచ్చాడు, 12 గంటల పోయినాడికి కూడా అంతే ఇచ్చాడు, సాయంత్రం 5 గంటల పోయినాడికి కూడా ఒక ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ముందు పోయినాడికి వ్యసనం ఎక్కువైంది. ఎవరి మీద? యజమానుడి మీద. వాడికి నాకు సమానంగా ఇచ్చినాడే, ఇంత కష్టపడినాను ముందే చెప్పినారా లేదా, నీకు ఇంతే ఇస్తాను. ఆయనకి నచ్చింది ఆయన ఇవ్వాలనుకుంటే చేసినాడు. అంటే ఇప్పుడు పొద్దున పోతారు కొంతమంది, మామూలు కోతకు మీకు తెలుసు బాగా, ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది. మామూలుగా కూలి కోతకు పోతే మీకు తెలుసు కోత ఎట్ట కొడతారు. సాల కోతకు ఇచ్చినారు 3 గంటలకు, 6 గంటలకు మొత్తం సాలలుగా చేసుకొని వచ్చినారు, వాళ్ళకి ఒకటి కూలి ఇచ్చినాడు. పొద్దున పోయి సాయంత్రం దాకా యజమాని లేకపోతే సత్తగా కూర్చోవడం అంటే కాయలే పడుకుని ఉన్నాయి, ఆ కళ్ళంలో పడుకుని ఉన్నాయి. వాళ్ళకి ఏదో ఒప్పుకున్న కాడికి కూలి చేసినాడు. ఇప్పుడు చెప్పండి, న్యాయమైన కూలి ఆయన ఇచ్చినాడు, ఆయన మీద వ్యసన పట్టడం ఆయనకి మంచిదేనా? అది నీవు నేను కూడా దేవుని సరిగ్గా పిలువబడినాము, దేవుని మార్గంలోనికి వచ్చినాము. కొంతమంది కన్నీరు గార్చి ఆఖరిన ప్రభువుని నమ్ముకున్నా కూడా, ఈ మధ్య కొత్త రోజు ప్రభువుని నమ్ముకున్నా కూడా ప్రభు పూర్తిగా ఆధారపడి, ప్రభు నువ్వే దిక్కయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలి, నువ్వే నాకు అద్భుతం చేయాలని కన్నీరు గార్చి అడుగుతా ఉంటే దేవుడు వారి కన్నీరును చూసి, వారి బాధను చూసి, వారి ఎక్కువ ప్రార్థనలు గడిపే చూసి వారి బహుమానం దేవుడికి చేస్తే ముందు ప్రభు నమ్ముకున్న వ్యసనం ఎంత ప్రభు నమ్ముకొని ఇంత ఇన్ని రోజులు సంతాలు ఇంత ఇన్ని చేస్తాను, నాకు దేవుడు ఏం చేయలేదు. కొనిగోలు లేరంటారా, ఇట్లా కొనిగోలు లేరంటారా, ఇట్లా అసలు పడవలు లేరంటారా, నాకు ఏం చేసినాడు దేవుడు మేలు? ఎలా సాగుతున్నావు? ప్రభు నమ్ముకున్నావు మంచిదే, ఆయన ఇచ్చే బహుమానం నువ్వు పొందుకోవాలి, ఆయన కొరకు కనిపెట్టాలి కదా నువ్వు. ఆయన ఇచ్చే బహుమానం కావాలంటే ఎంత కనిపెట్టుకోవాలి? ఇంకా పని మెరుగుపరుచుకోవాలి, ఇంకా మన శక్తి లోపం లేకుండా పని చేయాలి. దేవుడికి స్తోత్రం. నిజంగా ఇలా చెప్పగలను, మోకరించి 1 గంట ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. గంట ఖచ్చితంగా మోకరించి నేను ప్రార్థన చేస్తాను. 1 గంట సేపు నేను ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతాను. 1 గంట సేపు నేను బైబిల్ గ్రంథం చదువుతాను. ఇలా ఉన్నారా? ఏమన్నా మీకు ఏం కావాలంటే సుమారుగా అడగమంటే ఒక లిస్ట్ రాస్తారు. ఇంకంటే కూరగాయల లిస్ట్ రాసినప్పుడు రాసి చెప్తారండి, 1 నెలకు సరిపడే సరుకులు మనకి. అది చెల్లి అక్క మనం అడగాలి, కానీ మనం దేవుని ఆధారపడి అడిగితే మనం తొందరగా ప్రతిఫలాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కనిపెట్టుకోవాలి, ప్రార్థనలో కనిపెట్టాలి, వాక్య ధ్యానం చేసి వాక్యంలో ప్రభు ఈ మాటలు నువ్వు చెప్పావు కదా, ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఇది నాకు నెరవేర్చయ్యా, ఇది ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన కనిపెట్టాలి. బైబిల్ గ్రంథం చదివినటువంటి మాటలు తీసుకొని ఈ మాటలు మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఇలా చేస్తానన్నావు కదా, ఇలా చేయి, తలగా ఉంచుతానన్నావు కదా, ఆశీర్వాదిస్తానన్నావు కదా, అనాథులుగా ఎడవనని చెప్పావు కదా, భిక్షమెత్తే వారికి నేను మార్చనని చెప్పావు కదా ప్రభు, ఒకరి దగ్గర చేయి చాపే స్థితి ఉండదని చెప్పావు కదా ప్రభు, స్వస్థపరుస్తానని చెప్పావు కదయ్యా, డాక్టర్లకు మించిన డాక్టర్ కదయ్యా, నాకు సహాయం చేయి ప్రభు. కనిపెట్టుకోవాలి ప్రార్థన. నేను చెప్పాను, ప్రార్థన చేసినప్పుడు వెంటనే వెంటనే కళ్ళు తెరవకూడదు, కొంత చూడండి, దేవుడు ఏదో చూపిస్తాడని చెప్పాను. అది చేశారా మీరు? పిల్లరా, కొంతసారి బాగా ప్రార్థన చేసి ఒక ప్రశాంతమైన స్థలంలోకి వెళ్ళి ఎటువంటి అల్లరి లేకుండా, ఎటువంటి శబ్దాలు రాకుండా ఆయన స్వరంతో మాట్లాడతాడు, ఆయన దర్శనంతో చూపిస్తాడు.
ఎటువంటి శబ్దం లేని ప్రాంతాన్ని ఎన్నిక చేసుకొని రాత్రిపూట ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి శబ్దాలు ఉండవు, ఎటువంటి డిస్టర్బ్ ప్రశాంతంగా మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. ఆయన దర్శనాలు చూడవచ్చు, ఆయన ఇచ్చే స్వరాన్ని వినవచ్చు. దేవునికి స్తోత్రం. ఏకాగ్రత కలిగి పట్టుదల కలిగి ఒంటరిగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒంటరిగా దేవునితో కనిపెట్టాలి, దేవుణ్ణి కనిపెట్టాలి. అందుకే దేవుని మాటలు మనం చూస్తున్నాం. యూదా రాసిన పత్రికలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉన్నాడు. ఎక్కడ నిలిచోవాలంటే దేవుని ప్రేమలో నిలబడి ఉండాలి. దేవుని ప్రేమలో మనం నిలబడాలి. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉన్నాయా మనం పరిశీలిస్తాం. నిజంగా దేవుని ప్రేమ ఎటువంటిది? ఎవరైనా తినడానికి తిండి లేదనుకుంటారు, కనపడ్డాడు. దేవుని ప్రేమ ఎటువంటిది? ఒకవేళ ఆయన దగ్గర ఉన్న తిండి ఏదైనా ఉంటే, ఆహారం ఏదైనా ఉంటుంది, ఆయన ఏం చేస్తాడు? ఆయన ముందు ఆయన కడుపున తిన్నాకనే అలా చూసుకుంటాడు, ముందు ఇచ్చేస్తాడు కదా. ముందు ఆయన దగ్గర ముందు ఇచ్చేసే ప్రయత్నం చేస్తాడు. నేను రోజు తింటున్నాను, నువ్వు ఎన్ని రోజులైనా ఆకలికి అలాంటి కొంత ముందు తినంటాడు. అలా ఎవరైనా ఆరోగ్యం బాగాలేని ఎవరైనా కింద పడినాడు, ప్రభు చూసి అలా దాటిపోయి వెళ్ళిపోతాడా? ఆకలి వేస్తుంటేనే దేవుడు ఆగిపోయినాడు అంటున్నాడు. దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కనికరించండి. ఓ స్వరం వింటనే ఆగిపోయినాడు ప్రభు, నడవలేడు, అక్కడే ఆగిపోయాడు. ఆయన దూసుకురాబడ్డాడు. నీ బాధ, నీ సమస్య, అయ్యా నేను చూపు పొందాలనుకుంటున్నానయ్యా, నాకు చూపు దయచేయంటే ఆయన ఊరికంటే కన్నును తాకాడు, చూపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమను నిలబడాలి. నువ్వు ప్రభు ప్రేమను ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, దేవుని ప్రేమ కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, పొరుగు వారి విషయంలో నువ్వు ప్రేమతత్వాన్ని కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, నీ జీవితంలో నీ అవసరతలను దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమలో నువ్వు నిలబడాలంటే, ప్రభువులో నువ్వు నిలబడాలి. ఆయన ప్రేమ అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ అయిన దేవుడు నువ్వు నిలబడాలి. నేను దేవుడు నమ్మినాను, నువ్వు ప్రేమనే లేకపోతే నువ్వు దేవుని అంటుంది. నీ జీవితంలో ప్రేమ అనేదే లేకపోతే, అతని మీద ప్రేమ లేదు, కోడల మీద ప్రేమ లేదు, బంధుమిత్రుల మీద ప్రేమ లేదు, రక్త సంబంధుల మీద ప్రేమ లేదు, కుటుంబ సభ్యుల మీద ప్రేమ లేదు, శత్రుత్వం అసలు. వారికి క్షమించాలి, వారు అతను పొరపాటు చేశారు, వారికి క్షమించి దేవునికి అప్పచెప్పాలా, కానీ వారికి సహవాసం చేయకూడదు, కానీ వారిని శత్రువుగా భావించకూడదు. ప్రార్థన చేయాలి వారి కోసం, వారి మారు మనసు కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు మార్పు చెందాలా, వారు మారు మనసు పొందాలా. అయితే ఏమాత్రము కూడా మన మనస్సులో వారి గురించి ఆలోచన ఎక్కువ చేయకూడదు. వారికి క్షమించేసేయాలి, కానీ వదిలిపెట్టాలని. అంటే ప్రభు ప్రేమలోనే మనం నిలబడాలి. ఒకవేళ ఏదన్నా మన అవసరం వాళ్ళకి వచ్చిందంటే, ఈరోజు నేను ఎందుకు చేస్తా సాయం అనకూడదు, ఖచ్చితంగా వారికి చేయాలి. దేవునికి స్తోత్రం. శత్రువు సైతం ఆకలి కొంటే ఏమన్నాడు? చేసుకో, ఆకలి వారికి భోజనము. ఇప్పుడు ప్రభు ప్రేమలో నిలిచిన నీవు నేను శత్రువు సైతం ఆకలి కొనేటప్పుడు ఆహారం పెట్టాలి. ఇది ప్రభు మనకు నేర్పించే బోధ. చప్పటి దేవుని ఈరోజు దేవుని బోధలో మనం నిలబడాలి, దేవుని మాటలు మనం నిలబడాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ కనిపెట్టుకొని, దేవుని కోసం కనిపెట్టుకొని, ప్రభులో మనం కట్టుబడుతూ ఇలాగా మనం ఉండాలి. ప్రభు ప్రేమలో మనం నిలబడి ఉండాలా. ఇంకొక వాక్యం జ్ఞాపకం చేస్తాను, అక్కడ రాయబడిన మాట, ప్రభు ప్రేమలో నిలుచున్నట్టు కాచుకొని. కాచుకోవడం అంటే కాచుకొని, కనిపెట్టుకొని, ఊరికి ఆధారపడి ఎప్పుడెప్పుడు ఆయన బహుమానం ఇస్తాడు, ఎప్పుడెప్పుడు ఆ యొక్క మనం చేసినటువంటి క్రియకు ప్రతిఫలం ఎప్పుడెప్పుడు దేవుడు ఇస్తాడా. ఇప్పుడు శత్రువు సైతం మనం ప్రేమిస్తూ ముందుకు సాగుతా అంటే దేవుడు మనకు బహుమానాలు పంపిస్తాడు. మనకు అర్థం కాదు. కొన్ని ఆపదల నుండి తప్పిస్తూ ఉంటాడు, శ్రమ నుండి తప్పిస్తూ ఉంటాడు, ఇరుకుల నుండి తప్పిస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యలు తప్పిస్తూ ఉంటాడు. ఆయన చేసే ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. నువ్వు చేసే నువ్వు పని నువ్వు చేస్తూ ఉంటా, ఆయన చేసి ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన కార్యాలు చూసి నాకేం చేసినాడు అనకూడదు. మళ్ళా ఎన్నో ప్రాణాపాయం నుండి, ఎన్నో ఆపదల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో అనారోగ్య సమస్యల నుండి విడిపిస్తూనే వచ్చాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఆయన కాచి కాపాడుతున్నాడు, ఆయన భద్రపరుచున్నాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. అయితే ఈరోజు నేను దేవుడు మాట్లాడు, ఆయన భద్రతలో ఉన్న నీవు ఆయనలో నుండి బయటకు రాబోతున్నావు. ఆయనలోనే నువ్వు నిలిచి ఉండాలి. ఆయనలోనే నిలిచి ఉంటే నీకు క్షేమం.
ఆయనలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఆయనకు అంటుకట్టుబడి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు వేరుగా ఉంటే నువ్వేమీ చేయలేవు అని నేను వాక్యం. యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు వేరై ఉంటే నువ్వేమీ చేయలేవు. 15వ అధ్యాయం మనం చూస్తాం. ఆయనను అంటుకట్టబడి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఆయనకు నువ్వు ఆధారపడి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఆయనను నువ్వు కాల్చుకొని ఉంటేనే నువ్వు ఫలిస్తావు. చాలా మందికి ఆశ ఉంటుంది ఫలించాలి, కానీ ఆయన వేరుగా ఆలోచన చేస్తావు. ఆయనకు వేరుగా నడుస్తూ ఉంటారు. ఆయనకు వేరుగా పనిచేస్తూ ఉంటారు. ఆయనకు వేరుగా ఉంటే నువ్వేం చేయలేవని దేవుడు వాక్యం సరిస్తావు. నువ్వేం చేసినా ఆయన వాక్య ప్రకారం నువ్వు చేస్తే ఫలిస్తావు. అంతే. కొంతమంది కుటుంబాలలో నేను చూశాను, అన్ని కార్యక్రమాలు అంతా అయిపోయింది, అన్ని కార్యక్రమాలు ప్రార్థన, ముహూర్తాల సమయానికి వచ్చినప్పుడు మరి అయ్యకాయ పోవాలి. ఎవరు అయ్యే మనకి ఏసయ్య లేదా? ఏసయ్యనా? ఏసయ్య మీద ఆధారపడాలి కదా మనము. మంచి రోజు చెడు రోజు చూస్తాను. నిన్న రోజు చూస్తా అన్నారు. నేను పక్కన మాకు సహోదరు మా బ్రదర్ ఉంటే క్యాలెండర్ చూస్తా ఉంటే నేను అన్నాను, అట్లాంటి నాకు వెళ్ళాను నాకు రోజు నీకు నువ్వే చూడాలని చెప్పాను. అంటే ఇలా చాలా మంది లోపల వస్తున్నారు, మంచి రోజు చెడు రోజు అంటారు. అయితే మా ఆత్మీయ మా వీడిలో వారు ప్రార్థన ఉంది. ఈరోజు వద్దు, ఈరోజు కార్యక్రమం ప్రార్థన, మాకు ప్రార్థన ముఖ్యం, మాకు ప్రార్థన ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం వేసింది. అసలు ఇంకా అక్కడ ఎవరు నీకు కనపరిచినారు? యేసయ్యను కనపరిచినారు. యేసయ్యను కనపరిచిన కుటుంబాన్ని దేవుడు ఇస్తాడా? అందరి మధ్యలో ఆదివారం మేము ప్రార్థన ముఖ్యమంటే ఇంకా మేము ఏ పనులు చేయము. ఇది వివాహమైన కావచ్చు, ఏదైనా కావచ్చు, మాకు ప్రార్థన ముఖ్యమంటే. ఇలాంటి చాలా సంతోషం అనిపించింది. ప్రభా, మా ప్రయాస వ్యర్థంగా, మేము పడినటువంటి కష్టం అది వ్యర్థమైపోలేదు, నేను చేసిన ప్రార్థన వ్యర్థమైపోలేదు. చాలా సంతోషిస్తున్నాను. అప్పుడు వచ్చిన బాధ అనిపించింది, వెంటనే వాళ్ళ సంతోషం అనిపించింది. ఈ విషయంలో వాళ్ళ నోట్లో అనిపిస్తుంది. ఇలా దేవుని మీద ఆధారపడి మనము ప్రతిదీ మనకు దేవుడు మంచి రోజే. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మనకు మంచి రోజే. అమావాస్య రోజు కూడా మనం మంచి పనులు చేసుకుని మనకు అట్లా అమావాస్య పుణ్యానికి ఇట్లా ఏం ప్రతిరోజు ప్రార్థనే, ప్రార్థన ప్రార్థన. శత్రువు సైతము దాంట్లో విషయం కలుపుకొని వస్తే మనకు రాష్ట్రంలో బ్రదర్ అనగా మాకు ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి మాకు సేవలో నడిపించి ఆత్మీయంగా వచ్చినటువంటి ఆ దైవజనులు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు గొర్రెలు, ప్రజలు, ఏదో తర్వాత బాత్రూమ్ ఇట్లాంటివన్నీ కూడా ఆ సంస్థ వాళ్ళు ఎవరైతే మందిరానికి వస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళు చెప్పండి, వాళ్ళ అవసరం మేము తీరుస్తామని గొర్రెలు ఇవ్వటం, లేదంటే వాళ్ళ దగ్గర బాత్రూమ్లు కట్టియటం, ఏది ఇలా చేస్తూ ఉన్నారు ఆ సంస్థ తరఫున. అయితే సేవకులు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా ఒక 10 మంది పేరు రాసుకునేవాడు, 10 మంది వస్తే 50 మంది పేరు రాసుకునేవాడు. ఎందుకని గొర్రెలు వస్తే ఇల్లు అమ్ముకోవచ్చు. సేవకుడు ఏం చెప్పినాడంటే, మాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన దైవజనుడు అభిషేకించిన ఆయన, అది కరెక్ట్ కాదు, మీకు అలా చేయకూడదు. మన సేవకులు మరి న్యాయంగా ఉండాలి. 10 మంది వస్తే 10 మంది లిస్టే రాయండి, 5 మంది వస్తే 5 మంది రాయండి. ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినారని చెప్పండి, వాళ్ళకి వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు, లేదు. కానీ మనం న్యాయం మనం చేయాలి. అంటే ఇది అవకాశం వచ్చింది మనకు, ఈ అవకాశం మనం ఉపయోగించుకోవాలని పెద్ద మాడితోటే కొన్నారు. అందరు పేరు రాసుకొని ఇలా అర్థమైందండి. మాడితోట కొన్నారు. ఇప్పుడు దండ జరుగుతూ ఉంది. అయితే దైవజనుడు ఒక రోజు ఇలా చేస్తున్నారని పెద్ద ఆయన చెప్పు దగ్గరికి పోతే పెద్ద ఆయన దగ్గర ఆల్రెడీ వేరే వాళ్ళు డబ్బులు పక్క పట్టుకున్నారు లంచం వేయడానికి. అర్థమైందండి మాట. అయ్యో, నేను నీ దగ్గరికి వచ్చి నీకు చెప్పాలి కంప్లైంట్ నేను వస్తే నువ్వు కూడా ముందే డబ్బు కష్టపడతాను. అసలు ఈ సంస్థలు నేను ఉండకూడదు, నేను బయటకు వచ్చారనుకుంటే ఒకరోజు చక్కగా లేదులేండి పొరపాటు అవుతుంది అని నన్ను పిలిచారు. అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు ఏర్పాటు చేస్తే మనకు సిస్టర్ అక్కడికి బాప్తిజం కూడా ఇచ్చాడు దైవజనుడు. ఇక్కడికి వచ్చి అందరిని కూర్చున్న తర్వాత అన్నంలో విషయం కలిపేశారు, చంపేసేయాలని ఆలోచన చేశారు. ఇది బయటకు పొగితే చాలా ప్రమాదం అని విషయం కల్పిస్తారు. విషయం కలిపితే వాళ్ళలో తినడానికి ఇంకా ప్రార్థన చేసుకొని తినడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వ్యక్తికి మాత్రం దేవుడు గద్దిస్తా ఉన్నాడు. గొప్ప దేవుడు గద్దిస్తా ఉన్నాడట. అయ్యా నువ్వు తినొద్దయ్యా అని అన్నం దగ్గర లాగేస్తాడు. తినబోతుంది.
ఏమైందయ్యా ఇక నేను చెప్పకుండా ఉండలేను. ఇంట్లో విషయం కలిపారు సంపాదన ఎక్కడ అన్నం వదిలిపెట్టి సేవ కూడా ఏం దేనికోసం డబ్బులు సంపాదించుకోవడం సేవ వచ్చారు, ఏం ఆత్మ పట్ల భారం కలిగి సేవ చేయాలి కదా. ఇట్లాంటి పనులు ఏంటి మీరు అని బయటకు వచ్చేసాడు. ఈరోజు ఇంటి పాడుగా కూడా కట్టి కట్టగా అలా సాగిపోతున్నారు. పిల్లలు అలా ముందుకు వెళ్తున్నాడు కానీ వెను తిరగని సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దగ్గర 400 మంది సేవకులు తయారు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. బయటికి వచ్చేసినాక 400 మంది బయటికి సేవకులను తయారు చేశాడు. మీరు సేవ చేస్తున్నారా, మీకు సర్టిఫికేట్ ఇస్తాను రండి, ఒక సంఘాన్ని ఇస్తాను, సంఘంలో చేస్తాం కదండి, సపోర్ట్ ఉంటాను, నిలబడతాం. మేము ఆర్థికంగా మేము డబ్బులు సాయం చేయలేం కానీ ప్రార్థన చేస్తాము, మీకు మాకు తెలిసిన వాక్యాలు మీకు చెప్తాము, బోధిస్తాము, మీరు నేర్చుకుని వెళ్ళండి, ఇలా నడిపిస్తాము. ఇలా 5 సార్లు నమ్మకంగా చేసే దైవజనులు కావాలి. క్రీస్తు బోధనలు నిలిచిన వారు కావాలి. ఈరోజు నువ్వు కూడా ఒక నమ్మకస్తుడిగా మార్చబడాలి, ఒక యథార్థవంతుడిగా మార్చబడాలి. దేవుని నామానికి మహిమ వచ్చినట్టుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంట్లో ఏ కార్యక్రమం జరగని, నీ కుటుంబంలో ఏ కార్యక్రమం జరగని, ఏది జరిగినా కూడా అది దేవుని నామానికి మహిమ రావాలి తప్ప దేవుని నామానికి చెడ్డ పేరు. ఈరోజు పిల్లరా, ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు నువ్వు పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నేను పరీక్ష చేసుకోవాలి. నువ్వు యథార్థంగా జీవిస్తే ఖచ్చితంగా ఆయన లేవనెత్తుతాడు. యథార్థంగా బ్రతికితే ఆయన ఖచ్చితంగా ఆత్మీయులను ముందుకు నడిపిస్తాడు. ఈ రోజు మనకు తినడానికి తిండి లేకపోవచ్చు, ఉండడానికి సరైన ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేకపోవచ్చు, అది ప్రభు దగ్గర మాత్రం బంగారు పట్టణంలో మాత్రం స్థానం ఉన్నది. గుర్తుపెట్టుకుంది. దేవునికి స్తోత్రం. చప్పటి కూడా దేవుడు నమ్మండి. బంగారు పట్టణం, బంగారు వీధులలో బంగారు నేడ ఉంటుంది, బంగారు వీధులలో. ఇప్పుడు సిమెంట్ రోడ్డు మీద నడుస్తున్నాం, తార్ రోడ్డు మీద నడుస్తున్నాం, మట్టి రోడ్డు మీద. అయితే బంగారు వీధులలో 1 కేజీ బంగారం ఉందంటే మనం మాట వింటామండి. కేజీ బంగారం పక్కవని తీసేస్తాం ఇంక అంతే. కానీ మన కాలు కిందనే బంగారం ఉంటుంది. ప్రభు బంగారు వీధులలో మనకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. వజ్రాలు వైఢూర్యాలు జీవితం కట్టబడినటువంటి గృహాలు కలిచి అక్కడ అటువంటి ఆ స్థలం నీకు కావాలంటే ఈ లోకంలో ప్రభు కోసం కొన్ని నిందలైనా భరించాలి, ప్రభు కోసం కొన్ని అవమానాలను భరించాలి, ప్రభు కోసం కొన్ని శ్రమలైనా పడాలి. కానీ ఏమాత్రం లోకముతో కలవకూడదు. లోకంలో లోకాశలలో, లోక తలపులు, లోకంతో ఏమాత్రం పొందిక మనం పెట్టుకోకూడదు. అందరు ఎవరైనా ఏమనుకోని కానీ ప్రభు వాక్య ప్రకారం మనం జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మా వివాహ విషయంలో తెలవని పసుపు తీసుకొని వచ్చి అది చేద్దాం అంటున్నారు. మాట్లాడుకున్నాక ప్రార్థన పడలే, మాకు ఇచ్చిన వాడు కూడా ప్రార్థన. ఇంకా మాకు ఇంకా డీజల్ ఏముండదు. ఒక స్థలంలో నిలబడి స్కూల్ దగ్గర దించారు. ఆ స్కూల్ నుండి పాటలు పాడుకుంటూ సేవకురాలను తీసుకుని వచ్చారు. సేవకురాలను తెల్ల వస్త్రం ధరింప చేసినారు. ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టినారు. మేము సిద్ధపైన ప్రార్థన కొరకు వెళ్ళాం, బైబుల్ మార్చుకున్నాం, ప్రార్థన జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుల మధ్య, ప్రజలందరి మధ్యలో గ్రామం. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే మహిమ కలిగి మన దేవుని నామానికి మహిమ రావాలి. మా తల్లిదండ్రుల కాలం నుండి అలా దేవుడు చేస్తూ వచ్చాడు. మా తల్లిదండ్రులు వివాహమే వద్దు సేవ చేయాలనుకున్నారు. కానీ మా తాత చూసి మంచి సేవకుడు, నువ్వు ఒంటరిగా సేవ చేయడం మంచిది కాదు, మా కూతురు తీసుకొని మాట్లాడినాడు. మా నాయనకు తన కూతురునిచ్చి వివాహం చేశాడు, ఆయనకి సిద్ధపడినాడు. అయితే 3 రోజులు ప్రార్థన, 3 రోజులు జరిగింది పెళ్లి. మా అమ్మ వాళ్ళు ఆలిగొట్టు లేదు. మా అమ్మ అయితే ఎంతో గారాబంగా పెరిగింది. కుటుంబంలో పూలు వీళ్ళన్నీ పెట్టుకునేది. మా నాన్న చెప్పాడు, ఈ రోజే లాస్ట్ అన్నాడంటే. కానీ ఇంకా పెళ్లికి ఆడాక పెట్టుకుని వచ్చింది. ఇంకా నాన్న ఆగిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కళ్ళలో తాలిగొట్టుండదు, మెట్టులు ఉండవు, తలలో పూలు ఉండవు. ఇలా ఆమె సమర్పించుకుంది, నేను ఇలా ఉండాలి ప్రభు కోసం. మేము ఎక్కడైతే బయటకు వెళ్తున్నా చిన్ననాటి మాకు ప్రార్థన చేసి పంపించేది. కానీ దగ్గర 2014 సంవత్సరం వరకు నా కోసం వాళ్ళు కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. నేను రక్షించబడాలి, నా కోసం. నేను అందరూ ప్రార్థన పడలే కానీ నేను మాత్రమే ప్రార్థన లేదు, ఏం లేదు. అందరికి కావాలంటే పాత పరిచయం కూర్చుంటే వెళ్ళిపోతాను. ఇంకా వాక్యం వినని నా కోసం మా తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థన చేశాను. అది ప్రార్థన ఫలితం. ఈరోజు మీ ఎదుట ఒక సేవకుని నేను ప్రార్థన చేస్తాను.
దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కూడా మీ పిల్లల కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా, మీరు కూడా మీ పిల్లల కోసం ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. బాధ్యత కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి మీ కుటుంబాలు ఏ కార్యక్రమాలు జరిగినా ఇది ప్రార్థన పూర్వకంగానే జరగాలి. 3 రోజులు వివాహం జరిగితే 3 రోజులు ప్రార్థన కోటాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద దైవజనులు అందరూ పిలిపించుకున్నారు. అందరూ కూడా ప్రార్థన 3 రోజులు సువార్త ప్రకటించబడింది. అసలు ఆ ఊరిలో ఇంతవరకు అటువంటి సువార్త ఇప్పటి వరకు జరగలేదు. ఆ మండలంలోని, ఆ జిల్లాలోని. అయితే మీ కుటుంబాలలో కూడా ఇలా ఎందుకు జరగకూడదు? మీ కుటుంబాలలో కూడా దేవుని కొరకు ఇలా ఎందుకు బ్రతకకూడదు? ప్రార్థనకు వచ్చే వాళ్ళే ఇలా చూస్తాం, ఇక్కడ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరయ్యా అంటే క్రైస్తవులే అంటారు, కానీ ఇక్కడ నుండి డైలీ డ్యాన్స్లు వేసుకుంటూ పోతాం. నాకు చాలా ఏడుపు వచ్చేది. ఒకరోజు అయితే పైన కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. పాస్టర్ ఎక్కడ చూసి బాధపడుతుంది. నేను ఒక్కడి ఒంటరిగా వెళ్ళిపోయాను, ఏడుస్తా ఉన్నాను. ప్రభువా ఏంటి నాయన, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే, మందిరంలో వాడబడే వాళ్ళే, మందిరంలో పాటలు పాడే వాళ్ళే, మందిరంలో వాక్యం చదివే వాళ్ళే, మందిరంలో నిన్ను కనపరిచే వాళ్ళే ఈరోజు మళ్ళీ ఏమైపోయినారు? డీజే పెట్టగానే మన లోకంలో కలిసిపోయారు. మన ప్రార్థన పెట్టగానే మన ప్రార్థనలో కలిసిపోతారు. ఆడ కలిసిపోతారు. ప్రభా నువ్వు వస్తే ఏమైపోతారు? నువ్వు చూస్తున్న భక్తి చేయాలి కదా, నువ్వు చూస్తున్నావు నాకు భయం ఉండాలి కదా. కాబట్టి పిల్లల కలిసి కట్ట మీ కుటుంబంలో వివాహాలు జరిగినట్టే డీజేలు పెట్టారంటే దేవుని పాటలు పెట్టారు. దేవునికి స్తోత్రం. మైకులు పెట్టారంటే దాంట్లో ఏ ఒక్క పాట సినిమా పాట రావడానికి లేదు. ఇది మా కుటుంబం తీర్మానం తీసుకున్నాం. మా గ్రామంలోనే ఇలా మేము బ్రతికాము. ఈరోజు మీరు ఇలా వచ్చాము. పిల్లల తల్లి చెల్లి అక్క ఒక సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. బలహీనులు అని తెలుసు, కానీ చిన్న చిన్నగా మనం చేయవలసినవి కూడా మనం చేస్తూ రావాలి. మనం చేయవలసినవి కూడా మనం చేయాలి. మమ్మల్ని బైబిల్ పట్టుకుని భక్తులు బయలుదేరిపోయారు, కానీ వీళ్ళు పోయి ప్రార్థన చేస్తే వర్షం పడదంట అన్నారు. మమ్మల్ని వర్షం నాకు అల్లాడిపోతా ఉంటే కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, వర్షం పడుతుంది మేము ఆసక్తితో పోతా ఉంటే ఈ భక్తులు బైబిల్ పట్టి పోయి ప్రార్థన చేస్తే ఇంకా వర్షం పడుతుందంట, మన పంటలు పడతాయంట అని అవహేళన చేశారు. పోయాం, కన్నీరు కాచు ప్రార్థన చేశాం. విపరీతమైన ఎండ, భయంకరమైన ఎండ. 3 బిందెలు నీళ్ళు తీసుకుంటే 3 బిందెలు అయిపోయినాయి. ఎండ వస్తూ ఉంది భయంకరంగా. త్వరగా దిగొచ్చేసినాం. దిగి వచ్చి ఇంటికి వచ్చేసరికి వాన కూడా మనతో వచ్చేసింది. ఎవరైతే మమ్మల్ని నిందించారో, ఎవరైతే మమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మమ్మల్ని హేళన చేశారో వారి పొలాలన్నీ కూడా నీళ్ళతో దేవుడు నింపేశారు. చెప్పండి. ఎండిపోతున్న పొలాలకు దేవుడు మంచి వర్షం ఇచ్చారు. వారు అన్నారంట పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించి మేము దగ్గరికి వచ్చి చెప్పలేము కానీ పొరపాటు అయిపోయింది అని అన్నారు. ఇలా దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. నిన్ను ఎవరు నిందిస్తున్నారో, నిన్ను ఎవరు గాయపరుస్తున్నారో, నిన్ను ఎవరు అవమానపరుస్తున్నారో, మందిరానికి వస్తుంటే ప్రార్థన చేసుకుంటుంటే ఎవరు నిన్ను చులకనగా చూస్తున్నారో చూస్తే చూడనివ్వండి, ప్రభుకి అప్పచెప్పండి. ప్రభు మిమ్మల్ని తల ఎత్తుతాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి నువ్వు క్రియలు కలిగిన ప్రార్థన చేయాలి. మళ్ళా విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి. క్రియలు, పనులు కూడా ఉండాలి. దేవునికి అన్ని వ్యతిరేకమైన పనులు చేస్తున్న ప్రార్థన అంటే ఎంత? దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ప్రార్థన చేయాలి. దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఈరోజు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పరంగా ఒకసారి ఏదైనా కార్యక్రమం జరుగుతుందా, సేవకులను కూర్చోబెట్టుకొని ఎలా చేద్దాం, దేవుని నామానికి ఎలా మహిమ వస్తుంది, దేవుని నామానికి ఎలా ఘనత వస్తుంది, ఇలా నువ్వు ఎప్పుడైతే కూర్చొని కలిసి కొంత నిమిషాలు కుటుంబంతో ప్రార్థన చేసి, నేను ఒక వివాహానికి దగ్గరికి వెళ్ళా, ప్రార్థన చేసేది వాళ్ళు పిలవలేదు. ఎప్పుడు పిలిచేవాళ్ళు, కానీ ఎప్పుడు పిలిచినా మాకు ఏదో ఒకటి ఆటంకం వేసింది. మాకు దేవుడు ముందే కుదరవ చెట్టుగా మాకు ముందే తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు చూస్తారు. డైరెక్ట్ చెప్పాను బాధపడతారు. కాబట్టి సరే వెళ్ళిరండి అని చెప్తా ఉంటారు. అని దేవుడు నిన్ను పంపించాడు, దేవుడు అక్షరాలు చూపించాడు. మేము సైలెంట్గా వెళ్ళిపోయాం. అంటే సైలెంట్గా వెళ్ళిపోయాం. ఇదో సిద్ధపడాలి, ఆ కార్యక్రమానికి అందరు సిద్ధపోయినారు. అప్పుడే అలా వాళ్ళు వచ్చి మేము ప్రార్థన చేసాం, ఒక సంబంధం చూడడానికి వెళ్ళాం, వెంటనే సక్సెస్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పాను ఇక్కడ స్వార్థ బండి వచ్చిందన్న, ఖచ్చితంగా దేవుడు కార్యం చేశాడు. స్వార్థ రథం వచ్చేసింది, స్వార్థ వెహికల్ వచ్చేసి ఇది దేవుని పరిచర్య చేసే అన్ని.
దేవుని పరిచారకులు వచ్చారు, దేవుని పిల్లలు వచ్చారు. దేవుని పిల్లల ప్రార్థన దేవుడితో తొలగించారు, తీసి అందరికి నూనె పెట్టి ప్రార్థన చేశాం. వెళ్తున్న స్థలంలో దేవుని కార్యం చూడాలి, వెళ్తున్న స్థలంలో దేవునికి మహిమ రావాలా అని ఇలా ప్రార్థన చేసుకుని వెళ్ళాం. దేవుని నదిన అద్భుతంగా దేవుడి కార్యం చేశాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రార్థన వినే దేవుడు మనకున్నాడు కాబట్టి మనకు ఆయన దుఃఖాన్ని తెచ్చే మాట ఒకటి కూడా చెప్పి ఆయనకు బాధకరంగా చేసేట్టుగా మనం ఎంత ప్రవర్తించకూడదు. మన చూపులలో, మన తలంపులలో, మన ఆలోచనలో, మన నడకలో, మన ప్రతి పరిస్థితుల్లో ఆయనకు మహిమనే రావాలి. నీకు ఎలా చేయాలో తెలియదా, మోకరించి ప్రార్థన దేవుడు చూపిస్తారు. నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదా, యేసు ప్రభువా నాకు సహాయం చెప్పు. 2 మాటలు అడగండి చాలు. మోకరించి ప్రార్థన. మాకు సువార్తను ప్రకటించి మాకు బాప్తిస్తం ఇచ్చినటువంటి ఒక సేవకుడు రాత్రి నేను ఎప్పుడు లేచి చూసిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు లేచి చూసిన ప్రార్థననే కూర్చుంటాను. నేను అనుకున్నాను, నేను లేచేసరికల్లా నేను మోకరించి కూర్చుంటాను, ఎప్పుడు పండుకుంటున్నాను, నిద్రపోతున్నాను అనిపించి. ప్రార్థన చేశాడు. అవసరమైతే అలాగే తలవాల్సి అలా పడుకునేవాడే కానీ మంచాన్ని కోరుకునేవాడు కాదు, చాపలు కోరుకునేవాడు కాదు, పడుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. ప్రార్థన చేసి ఈ రోజు దగ్గర 150 మంది సంఘమైనారు. అనేక ప్రాంతాలు ఆయన చనిపోతే దగ్గర 400 మంది సేవకులు వచ్చారు. ఎంతమంది సేవకులు? బంధుమిత్రుల రక్త సంబంధికులు లెక్కలేదు. 400 మంది దైవజనులు వచ్చారు. పెద్ద పెద్ద సంఘాలు వెళ్ళిన వారు 400 మంది వచ్చారు. చాలా భాష, చాలా సింపుల్ సేవకుడు అనమాట. ఇంకా బైబిల్ రాసిన పెట్టుకుంటే అలా వెళ్ళిపోతాడు. ఇలా ప్రార్థన చేసుకుని ఇలా వెళ్తా ఉంటే దగ్గర 10 కిలోమీటర్ల సువార్తకు ఆ వాక్యం వినడానికి వెళ్తా ఉంటే ఆటో ఇలా పట్టుకొని కూర్చున్నాడంట. ఆ సమయం అయిపోతుంది, ఆరాధన అయిపోతుంది. ఇలా పట్టుకోకపోతే ఆటో ఇలా వెళ్ళిందంట. వెళ్ళుంటే ఆటో ఈడ్చుకుని వెళ్ళిపోతే ఈ కండ ఇలా పట్టుకోపోయి ఆటో కింద పడిపోయి వాళ్ళు అన్నారంటే చనిపోయినాడు అంటున్నారు. ఇప్పటికీ ఆ కండ లేదు, కండంతా పట్టుకపోయింది. అలా ఎముక మాత్రమే, ఆ ఎముక మీద ఊట పతలాంటి తోలు ఉంటుందంటే ఒక చెయ్యి కల్లా షర్ట్ వేసుకుంటాడు, అలా ఒళ్ళు కనపడుతుందంటే కానీ లోపల కండే ఉంటుంది. ఆ దైవజనుడు కుటుంబ సభ్యులు సరిగా సహకరించకపోయినా టైలరింగ్ చేసుకుని సేవ చేస్తూ, ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేస్తూ, చుట్టుపక్కల పరిచయం చేస్తూ రాత్రిపూట వస్తూ ఉంటే దొంగలు ఒకసారి ఆపి భార్య భర్తలు ఇద్దరు భయంకరంగా కొడితే వాళ్ళ కాళ్ళు పట్టుకొని పెట్టుకున్నాడంట. సేవకులం మమ్మల్ని విడిచిపెట్టండి అంటే ఏమైంది దగ్గరంటే మా దగ్గర వాచ్ తప్ప మరొకటి ఏం లేదయ్యా. ఆ వాచ్ ఇచ్చిన కానుకలు ఇచ్చేసి ఆ బైబిల్ అయితే చింపేస్తే అవన్నీ చినిగిపోయి మళ్ళీ ఇన్ని పేపర్లు వేసుకొని ఎంత కవర్ వేసుకొని చింపేసుకొని అలా వచ్చేసారు. అలా సేవ చేశారు. మొన్నటి వరకు సేవ చేశాడు. ఇలా నేను ప్రభుత్వం గుర్తించాడు. ఇలా ఎందుకు ఈ మాటలు చెప్తా, ఇలా చేసే సేవకులు కూడా ఈరోజు నువ్వు దేవుని పరిచర్య కోసం ఒక కరపత్రిక పంచమంటే నువ్వు బాధ్యత లేకుండా పంచలేకున్నావే. ప్రార్థన చేయమంటే ఒక విశ్వాసం గురించి నువ్వు ప్రార్థన చేయలేకున్నావే. నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయలేకున్నావే. దేవుని మాటలు వింటున్న నీవే అలక్ష్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, దేవుని అశ్రద్ధగా వహిస్తూ నువ్వు ముందుకు సాగుతున్నట్టు ఎలా ప్రతిఫలాన్ని పొందుతావు? ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా దీవించబడతావు? ఖండంత కొట్టకపోయినా నాకు పర్లేదు, నేను మందిరానికి వెళ్ళాలి. ఒక దైవజనుడు ఆదివారం వచ్చేసింది, బాడీలో పెట్టారు, నీరసంగా ఉంది, నువ్వు ఈరోజు ఎక్కడ ఏం మాట్లాడకూడదు, ప్రసంగం కూడా చేయకూడదంటే నేను చచ్చిపోతే దేవుని మందిరంలో చచ్చిపోతాను. అవసరమైతే ఈ బాడీని నినాలో పెట్టండి, బాడీని శరీరం ఇలా మూల ఎగుతూనే ఉంటుంది, నేను సువార్త ప్రకటిస్తాను, కూర్చొని దేవునికి స్తోత్రం చెప్పండి. జాన్ విష్ణు వారి తండ్రి గారు అక్కడ యూట్యూబ్లో కనబడతా ఉంటాడు. జాన్ విష్ణు వారు వాళ్ళ తండ్రి గారు ఇలా సేవ చేస్తారు. వాళ్ళ తండ్రి ఎలా సేవ చేస్తే వాళ్ళ కుమారుడు అద్భుతంగా సేవ చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రుల ప్రార్థన వ్యర్థమైతే, తల్లిదండ్రుల ప్రయాస ప్రభువుల వ్యర్థం కాదు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకొని ప్రభువులో మిమ్మల్ని కట్టుకొని నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభువుని కనిపెట్టుకుని ముందుకు సాగితే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు, మీ మార్గంలోనికి వస్తారు, వారు కూడా ప్రభువుని విశ్వాసం ఇస్తారు. ఇటువంటి ప్రార్థన తల్లి చెల్లి అంటా ఉన్నారు. అగ్నిలో లాగిన కొందరిని రక్షించాలని యోధారాసిన పథకం మనం చూస్తాం. ఎంతమందిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఎంతమందిని మంటలో కాలిపోతున్నారు ఎందరో. మరి ఎప్పుడు మీరు స్వార్థ పంపిస్తారు? ఎప్పుడు మీరు ప్రభువుని పరిచయం చేస్తారు? ఈరోజు దేవుడి దగ్గర ఒకవేళ దేవుడి ప్రశ్న నీతో అడుగుతున్నప్పుడు,
నీ దగ్గర జవాబు సరైనది లేకపోతే నన్ను క్షమించు ప్రభా. అడుగుతారా? ప్రారంభించిన ప్రార్థిస్తాను. ఈరోజు ప్రభువా నిజంగా ప్రార్థన జీవితాన్ని కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండవలసిన నేను పట్టుదల లేదు. కనిపెట్టే విధానంగా సాగుతున్నాను. అగ్నిలోనే లాగినట్టు కొందరిని రక్షించవలసిన, రక్షణ స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నను. రక్షించబడిన పేరు ఉన్నది కానీ రక్షించబడిన వ్యక్తికి ఉన్న లక్షణాలు నాలో లేవు. దేవుని బిడ్డగా పిలువబడుతున్నాను కానీ నిజంగా దేవుని బిడ్డగా పిలువబడిన తర్వాత ఉండవలసిన లక్షణాలు నాలో లేవు. నిజంగా తల్లి నాకు అర్థమైపోయింది. నేను బాధ్యతను మీరానని, నీ బోధ ప్రకారం నేను జీవించలేదని నాకు అర్థమైపోయింది. నీ బోధలో నేను నిలిచి లేనని, నీ బోధకు వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్నానని నాకు అర్థమైపోయింది. బాధ్యతను నేను మీరానని నాకు అర్థమైపోయింది. తండ్రి, నేను బాధ్యతను మీరిపోయినా నన్ను బ్రతికించావు. నీకు దూరంగా మేము బ్రతుకున్నా నన్ను బ్రతికించావు. నన్ను సరిచేయడం కోసం ఈరోజు మాట్లాడుతూ వచ్చావు. అయ్యా నన్ను సరిచేయడం ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. అయ్యా నీ మార్గంలో నేను సాగాలి. అగ్నిలో లాగినట్టు కొందరినైనా లాగే ప్రయత్నం చేయాలి. ఈరోజు నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే శక్తి నాకు దయచేయ ప్రభు. అయ్యా నీలో కట్టుబడే కృప నాకు దయచేయ ప్రభు. నీలో కనిపెట్టుకునే బాధ్యత నాకు దయచేయ ప్రభు. అయ్యా నాకు సహాయం చేయ ప్రభు. నీలో కాల్చుకొని ఉండే కృప నాకు దయచేయ ప్రభు. ఈరోజు ప్రభుని అడుగుతామన్నా, ప్రభుని అడుగుతామమ్మా. ఈరోజు ఇదే మీ కింద కల సమయం, ఇది రక్షణ జనం. ప్రభు బాధ్యత ఇచ్చిన బాధ్యతను మీరినట్టయితే ప్రభు దగ్గర అడుగు, క్షమాపణ అడుగు. ప్రభు నన్ను క్షమించు ప్రభు. ఈ వారం అంతట్లో ప్రభు నీకు ఆయాసకరంగా బ్రతుకుంటాను, నన్ను క్షమించయ్యా. నీ పని నేను చేయలేకపోయినా నన్ను క్షమించయ్యా. నీ పనికి నేను సహకారిగా నిలబడలేకపోయినా నన్ను క్షమించయ్యా. అయ్యా నా కుటుంబం కోసం, నా కోసమే ప్రయాసపడినాను కానీ నీ పని కోసం ఒక బాధ్యత లేని వ్యక్తిగా బ్రతికానయ్యా. అయ్యా నిజంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తికి ఉండవలసిన నేను బాధ్యత లేకుండా జీవించాను. పట్టుదల కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ముందుకు సాగవలసిన నేను ప్రార్థనని మర్చిపోయాను, వాక్య ధ్యానాన్ని మర్చిపోయాను. నిజంగా ఎలా ప్రార్థన చేయాలో, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండుడి. ఇది దేవుడు మనకు చెప్పిన మాట. తల్లి చెల్లి అక్క, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన చేయడందును, రొట్టె విరుచుట యందును ఎడతెగకుండా ఉండాలి కదా. ఈ బోధలను నిలిచి ఉండాలి కదా. ఈరోజు ఆయన బోధ మీద నీవు ఆయన బోధలో నిలబడతావా? ఆయన ప్రార్థన చేయమని చెప్పినాడు. ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడతావా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వ్యక్తిగా. ఇలా భక్తులు ప్రార్థన చేస్తే పరలోకం నుండి దర్శనాలు పొందగలిగారు. భక్తులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. భక్తులు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థతలు పొందారు. భక్తులు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేశారు. ఈ యొక్క మనకు సేవ కూడా అదే. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, ఉచితంగా పొందితే ఉచితంగా ఇయుడి. ఇది మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తే దయ్యాలనుకోవాలా. సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తే రోగాలు తొలగిపోవాలా. సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తే విడిపోయిన కుటుంబాలు కలపబడాలా. సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేపబడాలా. ఇది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఒక సేవకుడే కాదు, నమ్మిన ప్రతి వారి వలన సూచక్రియలు కనబడతాయని దేవుడు చెప్పాడు. నమ్మావా ప్రభుని, నీకు కూడా దేవుడు ఇస్తాడు. అభిషేకం ఆయన ఇస్తాడు. ఆత్మ నడిపింపు ఆయన ఇస్తాడు. స్వస్థత వరం ఆయన ఇస్తాడు. నువ్వు అడుగు, ఇస్తానని చెప్పినావు కదా ప్రభా. ఆ సంఘానికి చనిపోయిన వారిని లేపుతానని చెప్పావు కదా ప్రభా. ఆ శక్తిని దయచేయి ప్రభా. రోగులు స్వస్థత పొందుతారని చెప్పావు కదా ప్రభా. ఆ శక్తిని దయచేయి ప్రభా. అడుగుతావా ఈరోజు అడుగుతావాక నీకు నువ్వు ఆ శక్తి ఇవ్వడానికి ఆయన సమర్థుడు అలా. నీకు కూడా ఆ శక్తి ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దేవునికి అనుకున్న సమయం రక్షణ మిమ్మల్ని మీరు దేవుని ఎట్లా సరి చేసుకుంటారు. సరి చేయబడిన వారు, చక్కబెట్టుకున్న వారు ఈరోజు ప్రభుని ఆరాధిస్తారు. సరి చేయబడిన వారు సరి చేయబడి ప్రభుని ఆరాధించండి. ఆత్మతోను సత్యముతోను ఆయన బోధలో నిలిచి ఆయన ఆరాధించండి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి. నన్ను కోరని
నన్ను అడగని దేవ ఒక్క కోరిక, నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని నీ కోసమే నేను బ్రతకాలని, నీ రాజ్యమునే నేను చేరాలని, నీ కోసమే నేను బ్రతకాలని, నీ రాజ్యమునే నేను చూడాలని. ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని దేవ ఒక్క కోరిక, నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని. ఆరిపోనీకు ఈ దీపాన్ని, కడవరకు నీకై నన్ను వెలగని. ఆరిపోనీకు నా ప్రయాణాన్ని, చివరి వరకు నీకై నన్ను సాగని. ఆరిపోనీకు ఈ దీపాన్ని, కడవరకు నీకై నన్ను వెలగని. ఆదిపోనీకు నా ప్రయాణాన్ని, చివరి వరకు నీకై నన్ను సాగని. ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని దేవ ఒక్క కోరిక, నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని. నీ కోసమే నేను బ్రతకాలని, నీ రాజ్యమునే నేను చేరాలని, నీ కోసమే నేను బ్రతకాలని, నీ రాజ్యమునే నేను చూడాలని. ఊగబోనీకు ఈ కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. ఊగబోనీకు ఈ కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. కూలిపోనీకు నా సాక్ష్యాన్ని, పరమపురికినే చేరేంత వరకు. కూలిపోనీకు నా సాక్ష్యాన్ని, పరమపురికినే చేరేంత వరకు. ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని దేవ ఒక్క కోరిక, నన్ను కోరని ఒక్క వరమే, నన్ను అడగని. నీ కోసమే నేను బ్రతకాలని, నీ రాజ్యమునే నేను చేరాలని, నీ కోసమే నేను బ్రతకాలని, నీ రాజ్యమునే నేను చూడాలని, నీ రాజ్యమునే నేను చేరాలని, నీ రాజ్యమునే నేను చూడాలని. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువాని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మీ యొక్క పాటల పరిచయంలో ప్రతి విషయంలో తండ్రి మీకు మహిమకరంగా జరిగించుకునే దేవాన్ని వందనాలు. దేవుని పరిపాలన సంతోష పాత్రగా మార్చుకునే దేవాన్ని వందనాలు. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నువ్వు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నువ్వు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా
బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా సోలిన వేళలలో బలము లేనప్పుడు సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా 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 బలమంతా నీవేనయ్యా జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా 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 బలమంతా నీవేనయ్యా ఈ లోయల రక్షకుడిని ఇప్పుడే మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి నేను ఏమి ఇచ్చి రుణమని తీర్చుకోగలనయా ప్రభా ఏమి ఇచ్చినండి నేను రుణస్తుంది ప్రభా నా హృదయంలో నుంచి చిన్న స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసు నామమునకు సమర్పిస్తున్నాను తండ్రి. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. ఒక పల్లవి కాడి ఉంటాం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా ఎందుకో నన్నింతగా నీవు అందుకో నాకే నా స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా. కూర్చున్న పిల్లలు యేసుక్రీస్తు ప్రభు ఆయన రాత్రి